హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటున్నాం. అన్యాయంగా, అక్రమంగా కేసులలో ఇరుక్కోవడం. తను తప్పు చేయకపోయినా సరే కేసులలో ఇరుక్కుంటూ ఉంటున్నారు. వాళ్ళు ఒకసారి క్రిమినల్ కేస్ ఫైల్ అయిన తర్వాత భయభ్రాంతులకు గురైపోయి ఆహ్, చాలా మానసిక వేదనకి గురవుతూ ఉన్నారు. వీళ్ళందరికీ ఫస్ట్ అరెస్ట్ గురించి చాలా టెన్షన్ అవుతుంది. అరెస్ట్ ఎక్కడ జైలుకి పంపిస్తారో, ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని భయపడుతూ ఉంటారు. అయితే నేను వీళ్ళందరికీ ముఖ్యంగా చెప్పేదేంటంటే ఒకవేళ మీ మీద గనక ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్లయితే మీరు ఇమ్మీడియేట్‌గా మీరు డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో గాని, లేకపోతే హైకోర్ట్‌లో గాని ఒక యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసుకుంటే ఒక 1 వీక్‌లో మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నట్లయితే ఇంక ఆ కేసు మొత్తంలో మీకు అరెస్ట్ అనే భయం ఉండదు. సో, నేను చెప్పేదేంటంటే ముఖ్యంగా మీరు చట్టాన్ని ఫాలో అవుతూ ఒకవేళ అక్రమంగా కేసులలో ఇరుక్కున్నట్లయితే మీరు ఎటువంటి భయం లేకుండా మీవన్నీ ఫ్యాక్ట్స్‌ని కోర్ట్‌కి సబ్మిట్ జేసి మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే మీకు అరెస్ట్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అండ్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.